గుడ్ మార్నింగ్. లుఫ్తాన్సా సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బాహుబలి డే, ఇన్ఫ్యాక్ట్ సెన్సెక్స్ ఎట్ 30,000 అయిన మరుసటి రోజే మరొక పండుగ దేశవ్యాప్తంగా జరుపుకోబోతున్నారు ప్రజానీకం. సో బాహుబలి విడుదల, బాహుబలి 2 ది కంక్లూజన్ అంటున్నారు. సో ఇది విడుదలవుతున్న రోజు, ఇది యావత్ తెలుగు ప్రజానీకం, ఆ మాటకు వస్తే యావత్ దేశ ప్రజానీకం ఒక సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. బహుశా చరిత్రలో ఇదే ప్రథమం అయి ఉండొచ్చు. సో అందరూ ఆవురావురమంటూ ఎదురు చూస్తున్నారు. మొదటి రోజు, మొదటి ఆట టికెట్ల కోసం అందరికీ తెలుసు. మా వెంట పడుతున్నారు, మీడియాలో ఉన్నాం కాబట్టి. అలాగే మీ అందరికీ ఉండుంటుంది ఆ ఒత్తిడి. బాహుబలి టికెట్లు ఏమన్నా సంపాదించి పెడతావా గురు అని అడగటం ఒక పరిపాటి అయిపోయింది. మొదటి రోజు మొదటి ఆట చూడాలనేది చాలామంది మామూలుగా ఫ్యాన్స్కి ఉంటుంది, ఒక సినిమా హీరో ఫ్యాన్స్కి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం హీరో కంటే కూడా ఒక సినిమాకి ఫ్యాన్స్ అయిపోయారు అందరూ కూడా. బాహుబలి 1 మిగిల్చిన క్రేజ్ ఏదైతే ఉందో ఆ క్రేజ్ని బాహుబలి 2 వరకు కొనసాగించారు. 2 సంవత్సరాల పాటు అటువంటి క్రేజ్ కొనసాగడం కూడా మనం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. చాలా రికార్డులు ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. రాజమౌళి కళల పంట, ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ 28 అంటే రేపు విడుదల కావాల్సిన సినిమాని ఈ క్రేజ్ దృష్ట్యా అనుకుంటాను ఒకరోజు ముందుగా విడుదల చేస్తున్నారు సినిమాని. సో ఇవాళ నైట్ ప్రారంభం కాబోతోంది బాహుబలి పండుగ, బాహుబలి 2 సినిమా కోసం అందరూ. అందులోనూ రాబోయేది లాంగ్ వీకెండ్. సో శని, ఆది, సోమవారాలు సెలవు కాబట్టి అందరూ ఇక సిద్ధంగా ఉన్నారు సినిమా చూసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ థర్స్ట్ను, దాహాన్ని తీర్చుకునేందుకు. ఈ సినిమా ఇక ఎన్ని రికార్డులు సృష్టించబోతోంది అన్నది మనం వేచి చూడాల్సిందే. చాలా రికార్డులు సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ కావచ్చు, ఓవరాల్ కలెక్షన్స్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ 1000 కోట్ల రూపాయల సినిమా అవుతుంది అన్న ఒక అంచనా కూడా దేశవ్యాప్తంగా ఉంది. సో 1000 కోట్ల రూపాయలు ఒకవేళ చేయగలిగితే వ్యాపారం కనుక ఈ సినిమానే మొట్టమొదటి సినిమా అవుతుంది చరిత్రలో. అటువంటి రికార్డు సాధించిన మొదటి సినిమా అవుతుంది బహుశా. సో రాజమౌళి మనకు తెలుగు సినిమా ప్రతిష్టను ఎంతోమంది ఇనుమడింపజేశారు. పుల్లయ్య గారు లాంటి వాళ్ళు, కేవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు, నాగిరెడ్డి చక్రపాణి, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు, కె విశ్వనాథ్, ఇలా మహామహులు, హేమహేములు ఎంతోమంది తెలుగు సినిమా ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేశారు. అయితే వీరందరూ ఒక ఎత్తు అయితే రాజమౌళి మరో ఎత్తు. సో రాజమౌళి క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ అనేది ఇంతవరకు ఏ తెలుగు సినిమా డైరెక్టర్ కూడా చేయలేకపోవడం అనేది మనం అందరికీ తెలిసిన విషయమే. సో ఒక ఉద్విగ్న వాతావరణం ప్రస్తుతం మనకు సినిమా ప్రియుల పరంగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సినిమా అంటే అంతగా ఆసక్తి లేని వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళాలి, బాహుబలి చూడాలి అన్న ఉత్సుకతతో ఉండడం అనేది మనం మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. సో ఈ సినిమాకి సంబంధించి, విడుదలకు సంబంధించి ఎటువంటి పండుగ వాతావరణం రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో, యావత్ దేశం మొత్తం మీద నెలకొని ఉందో వివరించేందుకు మా సినిమా ప్రతినిధి కుమార్ హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ కాంప్లెక్స్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సో కుమార్, ఎటువంటి పండుగ వాతావరణం కనిపిస్తోంది? ఇవాళ రాత్రి బాహుబలి 9 గంటలకు విడుదల కాబోతోంది. సో ఇటువంటి ఒక సెన్సేషనల్ హిట్ రిలీజ్గా భావిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అంచనాలు ఉన్నాయి? వ్యాపార పరంగా ఎటువంటి మైలురాళ్లని ఈ సినిమా సాధిస్తుందని అనుకుంటున్నారు? బాహుబలి సినిమాని చూడటం అనేది, బాహుబలి సినిమా టికెట్స్ ని సాధించడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి వివిఐపీల వరకు బాహుబలి సినిమా కన్క్లూజన్ ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అనేది ఒక స్టేటస్ సింబల్ గా భావించారు. ఒక సినిమా కోసం ఇంతగా వెయిట్ చూడటం, ఒక సినిమా కోసం ఇంతగా అరుళ్ళు చాచటం, ఒక సినిమా రిలీజ్ గురించి ఇంతగా మాట్లాడుకోవటం తెలుగు సినిమా చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలిగారు. ఒక తెలుగు సినిమా స్థాయిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలపడంలో రాజమౌళి అండ్ టీమ్ 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా మార్కెట్ పరిధులను పెంచింది. అట్ ద సేమ్ టైం రిలీజ్ రోజు ఓపెనింగ్స్ రికార్డ్స్ విషయానికి వస్తే 150 crores టార్గెట్ కనిపిస్తుంది సార్. 150 crores టార్గెట్ ని, అంటే ఇప్పటి వరకు బజరంగి భాయిజాన్ కావచ్చు, పీకే కావచ్చు, లేకపోతే ఒక బాలీవుడ్ లో చాలా మార్కెట్ ఉన్న పెద్ద స్టార్స్ కూడా సాధించలేని ఫీట్ ని ఒక సౌత్ ఇండియా నుంచి, ఎస్పెషల్లీ తెలుగు సినిమా నుంచి ఒక తెలుగు సినిమా సాధించడం అనేది, అది బహుశా రానున్న రోజుల్లో కూడా ఆ మార్క్ ని ఎవరు దాటగలరా అనే ప్రశ్న కనుక ఉదయిస్తే లేదనే చెప్పవచ్చు. అలాంటి మార్క్ ని బాహుబలి కన్క్లూజన్ సాధించగలిగింది. అట్ ద సేమ్ టైం బాహుబలి మేకింగ్ విషయంలో ఎంత పవర్ఫుల్ గా, ఎంత పరిధుల్ని పెంచుకుందో, అలాగే మార్కెటింగ్ విషయంలో కూడా అంతే పరిధుల్ని పెంచుకుంది. బాహుబలి యానిమేషన్ సిరీస్, బాహుబలి మొబైల్ యాప్, బాహుబలి మర్చండైజ్,
బాహుబలి కథలు, బాహుబలి పాత్రల్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన కథలు, రాసుకున్న కథలు, ద రైజ్ ఆఫ్ శివగామి కానీ, బాహుబలి ద బిగినింగ్ లాంటి నావెల్స్ కూడా అత్యద్భుతంగా అమ్ముడవుతున్నాయి. బాహుబలి మార్కెటింగ్ స్ట్రాటజీని చూసుకుంటే ఆ నిర్మాతలకి, ముఖ్యంగా శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాదులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక తెలుగు సినిమా మార్కెట్ని ఎలా చేయాలి, ఒక సినిమాని కంటెంట్ వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని విశ్వవ్యాప్తం ఎలా చేయాలి, దాని మార్కెటింగ్ని సంబంధించిన పార్ట్నర్స్ని ఎలా తీసుకోవాలనే విషయంలో వాళ్ళు కొత్త పాఠాలు, టాలీవుడ్కే కాదు బాలీవుడ్కి కూడా కొత్త పాఠాలు నేర్పారు. బాహుబలి సినిమా కన్క్లూజన్ అయిపోయినా సరే ఆ పాత్రలు మనకి నిత్య జీవితంలో కనిపించే విధంగా బాహుబలి ట్రయల్జీ కానీ, బాహుబలి యానిమేషన్ సిరీస్ కానీ, అలాగే బాహుబలి మహిష్మతి నగరంలో సృష్టించిన కొన్ని పాత్రలతో వాళ్ళు ఒక టీవీ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు, టీవీ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎలాగ ఒక స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ లాంటి పాత్రలు కనుక సినిమాలను తెరలను దాటి మన నిజ జీవితంలోకి వచ్చి పిల్లలు కనుక వాటిని బొమ్మలతో ఆడుకొని వాటిని నిత్య జీవితంలో ఒక పాత్రలుగా ఎలా అయితే మనం చూస్తామో, ఇప్పుడు బాహుబలిలో రాజమౌళి సృష్టించిన పాత్రలు శివగామి, కట్టప్ప, బిజ్జల దేవ, బల్లల దేవ, బాహుబలి, అవంతిక లాంటి క్యారెక్టర్స్ ని మన నిత్య జీవితంలో ఒక పాత్ర అయిపోతే మన పిల్లలు మాట్లాడుకుంటారు. బాలీవుడ్ లో కింగ్ కాంగ్లు, సూపర్ స్టార్స్ ఉన్నా కూడా వాళ్ళ సినిమాల వరకు కలెక్షన్స్ వరకే పరిమితమైనవి. కానీ కలెక్షన్స్ సినిమా పరిధిలో దాటి ఒక మార్కెట్ ని క్రియేట్ చేయడం, దాదాపు 200 కోట్ల మార్కెట్ ని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. 200 కోట్ల మార్కెట్ గా వాళ్ళు విస్తరించగలిగారంటే అది బాహుబలికే కాదు తెలుగు సినిమా కూడా ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. రైట్ కుమార్, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 150 crores టార్గెట్ కనిపిస్తుంది బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్స్. ఎందుకంటే 6,000 స్క్రీన్స్, దేశవ్యాప్తంగా 6,000 స్క్రీన్స్ లో బాహుబలి రిలీజ్ అవుతుంది. ఒక తెలుగు సినిమాకి ఇంతకన్నా బిగ్గెస్ట్ రిలీజ్ ప్రపంచంలోనే ఉండదు, లేకపోతే చరిత్రలోనే ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ 150 crores కూడా మీకు దేశవ్యాప్తంగా అన్ని ఆల్ లాంగ్వేజ్ పుట్ టుగెదర్ అంతే కదా? ఆల్ లాంగ్వేజెస్ లో 150 crores సార్. మనకి బాలీవుడ్ సినిమాలు చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ 33 crores, లేకపోతే లార్జెస్ట్ మార్కెట్ ఉన్న బాలీవుడ్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మూవీస్ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ 33 crores, 40 crores మించలేదు. అలాంటిది ఒక రీజనల్ లాంగ్వేజ్, ఒక సౌత్ ఇండియన్ సినిమా, అట్ ద సేమ్ టైం బాలీవుడ్ లో కానీ నార్త్ లో కానీ అంతగా పరిచయం లేని యాక్టర్స్ చేసిన సినిమా ఇలాంటి ఫీట్ ని సాధించడం అనేది ఇండియన్ సినిమా మార్కెట్ లో ఒక మైల్స్టోన్ గా చెప్తున్నా ఫిగర్. సో సినిమానికి ఎంత పొగుడుకున్నా అది తనివి తీరని అంశం కాబట్టి. అండ్ టికెట్స్ పరంగా ఎటువంటి డిమాండ్ ఉంది? చాలా థియేటర్స్ లో రేట్లు పెంచి అమ్ముతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి కాబట్టి అందులో తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సర్క్యులర్, ఒక జీవో కూడా విడుదల చేసింది. నిన్న ఒక సర్క్యులర్ అన్ని థియేటర్స్ పంపించారు. ఎవరైనా గనక పరిమితికి మించి టికెట్ ధర వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని. టికెట్స్ డిమాండ్స్ చాలా హైలో ఉంది సార్. కొన్ని మల్టీప్లెక్సెస్ లో కాంబో ప్యాక్స్ కింద సినిమా టికెట్స్ తో పాటు కొన్ని ఆహార పదార్థాలని, వాళ్ళు కూల్ డ్రింక్స్, పాప్కార్న్, సమోసాలని ఒక ప్యాకేజ్ లా చేసి కాంబో ప్యాక్ గా అమ్మటం 450 నుంచి 600 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అటువంటి అఫీషియల్ గా ఎటువంటి సర్క్యులర్ లేదు. అటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ బాహుబలి డిమాండ్స్, బాహుబలి సినిమా మీద ఉన్న ప్రేక్షకుల అభిమానాన్ని, లేకపోతే బాహుబలిని ఫస్ట్ డే చూడాలన్న ప్రేక్షకుల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు చాలా మల్టీప్లెక్స్ తయారుగా ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ ని నివారించేందుకు స్పెషల్ షోస్ ని పెంచడం జరిగింది. 5 షోస్ వేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఆంధ్రాలో 6 షోస్ ని ప్రదర్శిస్తున్నారు. అయినా సరే బ్లాక్ మార్కెట్ ని మాత్రం ఎంతో కొంత కంట్రోల్ అయింది, కానీ పూర్తిగా కంట్రోల్ అయిందన్న అంచనాలు అయితే లేవు. కంపల్సరీగా రిలీజ్ రోజు బాహుబలి టికెట్ ని 1000 రూపాయలైనా సరే పెట్టి కొనేందుకు సగటు ప్రేక్షకుడు రెడీగా ఉన్నాడంటే బాహుబలి ఎలాంటి హీట్ ని క్రియేట్ చేసింది, ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఓకే కుమార్, ప్లీజ్ కీప్ పోస్టింగ్ ది అప్డేట్స్ ఫ్రమ్ ది వెన్యూస్. మళ్ళీ మీ నుంచి అప్డేట్స్ తీసుకుంటాం. సో అది బాహుబలి సినిమాకు సంబంధించిన హడావుడి, సంరంభం, వేడుక, ఉత్సవం ఇవన్నీ ఈ గురువారం మనకు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి కనిపిస్తున్నాయి. సో వి విష్ ఆల్ ది బెస్ట్ టు బాహుబలి అండ్ ది టీమ్, రాజమౌళి, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్ అందరికీ కూడా ఈ సినిమా విజయవంతం సాధిస్తే మరిన్ని ఇటువంటి గొప్ప చిత్రాలు అంటే ఏవో కళాఖండాలని కాదు, మేబీ రాజమౌళి కళాఖండాలు తీయకపోవచ్చు కానీ బట్ ఈజ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ వీ హ్యావ్ సో ఫార్ సీన్. సో వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో బాలగారు, బాహుబలి చూడబోతున్నారా? ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నారు? మెల్లిగా తర్వాత ఈ హైప్ కొద్దిగా తగ్గిన తర్వాత
డెఫినెట్లీ ఫస్ట్ సినిమా కూడా అలాగే చూడడం జరిగింది. అంటే మనం డెఫినెట్లీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా, మీరు ఇందాక అన్నట్టు అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు. అందరూ వెళ్ళి ఒకటేసారి థియేటర్ల మీద పెడితే టికెట్ల ధరలు ఇప్పుడు కుమార్ చెప్తున్నట్లుగా 400-600 రూపాయలకి 1000 రూపాయలు కూడా వెళ్ళిపోతున్నాయి. కర్ణాటకలో ఆల్మోస్ట్ 800 ఈవెన్ అఫీషియల్ ప్రైజింగ్ ఇలాగే ఏదో ప్యాకేజ్ డీల్ అక్కడ సినిమాను అసలు విడుదల చేయలేము అని చెప్పేసి కన్నడ ప్రజలు ఓ టైంలో బెదిరించారు. కానీ తర్వాత సత్యరాజ్ క్షమాపణ చెప్పిన తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారు. సో ఎనీవే ఐ మీన్ వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండి. మోర్ దెన్ ద మూవీ ద బోల్డ్ నేచర్, అంటే మన రాజమౌళి గారు ఇట్స్ అ వెరీ బోల్డ్ నేచర్ అండి. ఒక రీజనల్ సినిమా అనేది, ఒక మూవీ అనేది కంప్లీట్లీ ఇంత సెన్సేషన్. సాధారణంగా రజనీకాంత్ సినిమాలకి మన దక్షిణాది నుంచి దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంటుంది. సో అట్లాంటిది రాజమౌళి సినిమా ఇట్స్ అ సెన్సేషన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వి షుడ్ రియల్లీ appreciate the bold nature of Indian and Telugu movie makers. Yes, definitely. Yeah. So we wish them all the best. సో బాహుబలి అనేది నిఘంటువుల్లో ఇప్పుడు చోటు చేసుకుంటుంది పదం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇవాళ మన తెలుగు పేపర్స్ చూస్తే సెన్సెక్స్ బాహుబలి అంటూ హెడ్లైన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో అలాగే నిన్న మరొక పత్రికలో నిఫ్టీ బాహుబలి, అంటే బాగా ఏదైనా పెరిగితే బాహుబలి అనడం అనేది ఒక పర్యాయ పదంగా మారబోతోంది. సో ఒక నిఘంటువుల్లోకి వచ్చిన తెలుగు సినిమా పేరు అన్న క్రేజ్ కూడా, అన్న క్రెడిట్ కూడా కొట్టేస్తోంది ఈ సినిమా అండ్ రాజమౌళి టీం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రేడింగ్ సెషన్స్ మనకు కనిపిస్తున్నాయి. షాంఘై కావచ్చు, హ్యాంగ్సెంగ్ కావచ్చు, నికాయ్, ఇటువంటి మార్కెట్స్ అన్ని స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే SGX నిఫ్టీ మాత్రం 9355 ఒక 0.1% లాభంతో కనిపిస్తోంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్స్ ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నైట్ US మార్కెట్స్లో కూడా అనుకున్న రిఫార్మ్స్ ట్రంప్ ప్రకటించారు, ట్యాక్స్ రిఫార్మ్స్, పన్ను సంస్కరణలు. అయితే దానికి అంతగా పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఎందుకంటే అంతకుముందు హెల్త్ కేర్ ప్లాన్ లాగానే ఇది కూడా అసలు అమలవుతుందా లేదా. ఆయన 35% నుంచి 15% తగ్గించారు ట్యాక్స్ రేట్స్ని. అలాగే ట్యాక్స్ స్లాబ్స్ తగ్గాయి. అన్ని రకరకాల చర్యలు తీసుకున్నారు. కానీ అనౌన్స్ చేశారు. ఇవి అనౌన్స్మెంట్స్ కానీ మిగిలిపోతాయా, అమలవుతాయా అన్నది ప్రశ్నార్థకం. కాబట్టి దానికి అంతగా మార్కెట్స్ ప్రాధాన్యం ఇవ్వకుండా వాటి మానానవి ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మన మార్కెట్స్ కూడా మన ధోరణిలో మనం ఉన్నాం. సో నిన్న కూడా చూసాం, బ్రాడర్ మార్కెట్స్లో ప్రాఫిట్ టేకింగ్ వచ్చింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. కానీ ఇండెక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. 9350 పైన నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఇప్పుడు CLSA లాంటి సంస్థలు చెప్తున్నాయి నిఫ్టీ 12,000 మార్కుకు వెళ్ళబోతోంది త్వరలో అని. సో 12,000, 10,000 అంటేనే ఒకప్పుడు వామ్మో అనుకున్నాం. ఇప్పుడు 12,000 అంటున్నారు. సో 12,000 స్థాయికి త్వరలో వెళ్తుందని, అది కూడా ఏదో 3 yearsలో వెళ్తుందనో 4 yearsలో వెళ్తుందని చెప్పడం లేదు. CLSA చెప్తుంది వెరీ సూన్ అనే ఒక వర్డ్ వాడారు వాళ్ళు. సో అంత స్ట్రాంగ్ ఫోర్కాస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం మార్కెట్స్లో. ఈవెన్ డాయిష్ బ్యాంక్ కూడా అటువంటి స్టేట్మెంట్ని ఇస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ 2 years, ఇంకా May 25th మోడీ ప్రభుత్వం వచ్చి 3 years అవుతుంది. సో తర్వాతి 2 సంవత్సరాలు, నార్మల్గా ఎలక్షన్కి ముందు ఉండే 2 సంవత్సరాల్లో ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని, వాళ్ళ ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతుంది, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎకానమీలో ఒక వృద్ధి అనేది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఇండియన్ ఎకానమీ, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉంటాయంటూ డాయిష్ బ్యాంక్ చెప్తుంది. సో ఇదంతా కూడా మన మార్కెట్స్లో ఆల్రెడీ చూస్తున్నాం. వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోయాయి. కాకపోతే వాల్యుయేషన్స్కి తగ్గట్లుగా ఫండమెంటల్స్ ఉన్నాయంటే Q4 ఎర్నింగ్స్ సో ఫార్ సో గుడ్ అంటాం కదా, అలా వచ్చాయి. అంటే HDFC బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు. నిన్న యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ కూడా వర్స్ట్ అయిపోయింది ఇక బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, ప్రత్యేకించి యాక్సిస్ బ్యాంకు సంబంధించి. ఎందుకంటే గత 2-3 quartersగా యాక్సిస్ బ్యాంక్ చాలా నెగిటివ్ రిజల్ట్స్ ప్రకటించడం మనం చూసాం. సో నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ప్రత్యేకించి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 20-35% లోవర్ ప్రొవిజన్స్ చేయడం ఉంటుంది. ఇక ఆ తర్వాత అసలు ప్రొవిజన్స్ చేయాల్సిన అవసరం ఉండదు అంటూ వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం గమనార్హం. కాబట్టి యాక్సిస్ బ్యాంక్ స్టాక్ ఇవాళ ఆల్రెడీ ఈ మంత్లో 7% వరకు 6% వరకు పెరిగింది. సో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గమనించాల్సింది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి స్ట్రెస్ తగ్గుతోంది. NPAs ఏవైతే ఉన్నాయో ఆ ఒత్తిడి పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ రెండింటికి కూడా మనం సమానంగా మన ఇండియన్ బ్యాంక్లో కూడా చూసాం. స్ట్రెస్ అనేది చాలా తగ్గింది. అలాగే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో అదే పరిస్థితి. నిన్న LVB లక్ష్మీవిలాస్ బ్యాంక్ కూడా రికవరీ కనిపిస్తోంది, గ్రోత్ కనిపిస్తోంది. వాళ్ళ లోన్ బుక్ పెరుగుతోంది, టాప్ లైన్ పెరుగుతోంది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి అండ్ NPAs తగ్గుముఖం పడుతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి సూచన. అండ్ ఇవాళ ఎక్స్పైరీ డే కూడా ఉంది. కొంత వోలటైలిటీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఒక పాజిటివ్ బయాసే కొనసాగుతుంది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో నిన్న వచ్చిన కరెక్షన్ కొనసాగుతుందా, లేకపోతే 1 day కరెక్షన్ అనేది మాత్రం వెయిట్ చేయాలి. సో బాలగారు ఎటువంటి అంచనాతో ఉన్నారు? ఎందుకంటే లాస్ట్ 3 daysలో మనం నిఫ్టీ భారీగా 232 points పెరిగింది. కరెక్ట్. సో ఇదే పరిస్థితి కొనసాగుతుందా, లేదంటే
కొద్దిగా ఇక్కడ ఓ పాజ్ మోడ్లోకి వెళ్తుందా? పాజ్ మోడ్లోకి వెళ్తుందని చెప్పడం కూడా కష్టమేనండి, ఎందుకంటే దెర్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ బయింగ్ ఎమర్జింగ్, ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. కాబట్టి మనకి ఎక్స్పైరీ ఈ రోజు కాబట్టి ఈవెన్ స్టీవెన్స్ క్లోజ్ అయినా కానీ ఐ థింక్ పాజిటివ్ నేచర్ రేపటి నుంచి ఇంకొక అబౌట్ 15 స్టాక్స్ 14 to 15 స్టాక్స్ మళ్ళీ ఎఫ్ఎన్ఎల్లోకి వెళ్తున్నాయి. ఎక్కడ కూడా మనకి రెసిలియన్స్ ఎక్కువ కనిపిస్తుంది కానీ మేజర్ కరెక్షన్ అయితే మాత్రం చిన్న డిప్స్ వచ్చినా కూడా కొనేస్తున్నారు. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఐ మీన్ అదే మనకి లాస్ట్ 2 months కూడా గమనిస్తున్నాం. సో ఐ థింక్ డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ అండి. మేజర్ కరెక్షన్స్ అయితే రావు, బట్ మీరు మెన్షన్ చేసినట్టు మేబీ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో కొద్దిగా మేబీ 2-3 days లల్ ఉండొచ్చు. దెర్ క్యాన్ బి సమ్ మోర్ కరెక్షన్, అబౌట్ 3 to 5% కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ హెల్తీ అండి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్స్క్లూజివ్లీ మనకి రిజల్ట్ డిపెండెంట్ స్టాక్ ప్రైస్ యాక్షన్ అనేది మనం ఎక్కువ చూస్తుంటాం. స్ట్రీట్ కంటే బెటర్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ అనేది వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది అది కూడా ఇట్స్ పాజిటివ్ సైన్ ఫర్ ద మార్కెట్ అనేది చెప్పాలి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి ఈవెన్ బ్యాంక్స్ నెక్స్ట్ 12 months లో ఐ థింక్ ఎన్పిఏ ఇష్యూస్ అనేది మేజర్ గా కట్టుదిట్టం అయ్యేది. ఒక పాలసీ డెసిషన్ తీసుకుని బ్యాంక్స్ విల్ హ్యావ్ టు టేక్ సమ్ హెయిర్ కట్, బట్ డెఫినెట్లీ ఆ పాలసీ కనుక కొద్దిగా ఆశాజనకంగా ఉంటే ఐ థింక్ నెక్స్ట్ 12 months లో అవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. కాబట్టి దెర్ విల్ బి లాట్ ఆఫ్ యాక్షన్ ప్రీ కంప్లీట్ బ్యాలెన్స్ షీట్స్ ఎవరన్నా చెప్పాలండి. ఆల్ ఇన్ ఆల్ buy on every decline with more money, but stay invested in the market. Don't miss this rally అండి. చిన్న కరెక్షన్స్ వచ్చినా రాకపోయినా కానీ స్టాక్ మంచిదైతే మాత్రం మనం కొన్న తర్వాత పడ్డాక 2-3%, 5% పడినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. అదే క్వాలిటీ స్టాక్స్ లో ఉంటే డెఫినెట్లీ మనం కొన్న తర్వాత కూడా ఒక 5% కరెక్షన్ అవ్వచ్చు, బట్ మేబీ విదిన్ 10-15 days ఆర్ ఈవెన్ సూనర్ దెన్ దాట్ 1 week లో కూడా మనకి రికవరీ అనేది చూస్తున్నాం. సో స్టే ఇన్వెస్టెడ్ అక్రాస్ ద complete sectors kuda except maybe telecommunications atla 1 or 2 and weaker stocks in some sectors avi pakkan pedte I think major stocks are all on a upsurge and they're just flying like rockets and I mean there's no konkonani salaha istanu. Absolutely, you should stay invested. Declines vachinappudu extra money eటువంటి ట్రేడింగ్ ఐడియాస్ ఇవాళ ఓన్లీ 2 ట్రేడింగ్ ఐడియాస్ ఇవ్వండి, ఎందుకంటే మార్కెట్ టైం మించిపోయింది మనకు. 2 ట్రేడింగ్ అంటే మార్కెట్స్ ఎఫ్&ఓ క్లోజింగ్ ఉంది కాబట్టి ట్రేడింగ్ ఐడియాస్ అంత పెద్దగా అంటే వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. నిన్న కొంచెం మిడ్ క్యాప్ స్టాక్స్ లో కొంత సెల్లింగ్ వచ్చింది. ఓవరాల్ గా మార్కెట్స్ ఈ రోజు పర్టికులర్ ఈ స్టాక్ బాగుంటుందని చెప్పలేమండి, కాబట్టి ట్రేడింగ్ ఐడియాస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఓవరాల్ గా రోల్ ఓవర్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ సిరీస్ కి ఈ సిరీస్ కొంచెం తగ్గినట్టు మనం చూసాం. లాస్ట్ 3 months యావరేజ్ కూడా రోల్ ఓవర్స్ తగ్గాయి. అయితే పవర్ స్టాక్స్ లో బాగా రోల్ ఓవర్స్ అనేది మనకి కొంచెం ఎక్కువగా మనం చూసాము. ఇన్ఫ్రా వైపు రోల్ ఓవర్స్ బాగున్నాయి. తర్వాత ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ని నెక్స్ట్ సిరీస్ కి లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. అదేవిధంగా కొన్ని అగ్రి రిలేటెడ్ స్టాక్స్ లో కూడా నెక్స్ట్ సిరీస్ కి నెక్స్ట్ సిరీస్ సంబంధించి ఆప్టిమిస్టిక్ కొన్ని ఫ్లాట్ గా ఉంటుందండి. కన్సాలేషన్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫ్లాట్ గా ఉంటుంది. సెక్టర్ వైజ్ గా ఎక్కువ ఎఫ్ఎంసీజీ అగ్రి రిలేటెడ్ స్టాక్స్ లో ఎక్కువ యాక్టివిటీ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, అలాగే వీ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మొట్టమొదటి కార్ తయారీ ప్లాంట్, అప్పటి నుంచో తెలుగు వాళ్ళ కళ, మన రాష్ట్రాల్లో ఒక కార్ తయారీ ప్లాంట్ రావాలనేది. సో ఆల్రెడీ ఇసుజు శ్రీ సిటీలో ఒక ప్లాంట్ పెట్టింది ట్రక్స్ అండ్ ఎస్యూవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా కార్ల తయారీ ప్లాంట్ అనంతపురం జిల్లా ఎర్రమంచి ఇక్కడ రాబోతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే హుండాయ్ మోటార్స్ సంబంధించిన సబ్సిడరీ ఇది కియా మోటార్స్ అనేది. సో ఒక రేంజ్ ఆఫ్ కార్స్ ని కియా బ్రాండ్ తో హుండాయ్ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఆసియాలో చాలా పాపులర్ కార్స్ ఇవి. మనం దుబాయ్ లాంటి నగరాలకి ఆర్ సింగపూర్, మలేషియా లాంటి నగరాలకు వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి కియా కార్స్ అక్కడ. సో కియా కార్లను తయారు చేసే ఒక ప్లాంట్ ని అనంతపురం జిల్లా ఎర్రమంచి దగ్గర 12,800 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ $2 billion వర్త్ ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. సో వీ షుడ్ కంగ్రాచులేట్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ బ్యాగింగ్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి కియా కార్ తయారీ ప్లాంట్ కోసం. ఆంధ్రప్రదేశ్ విజయం సాధించింది అండ్ చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రాబోతుంది. ఇటువంటి కార్ తయారీ ప్లాంట్స్ వచ్చినప్పుడు ఆటో యాన్సిలరీ యూనిట్స్ చాలా చుట్టుపక్కల వస్తాయి. సో బెంగళూరుకి సమీపంలో ఉంటుంది కాబట్టి అనంతపురాన్ని ఎంచుకున్నట్లున్నారు. ఎనీవే ఇట్స్ ఎ వెరీ వెరీ పాజిటివ్ అండ్ బిగ్ డెవలప్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే మేబీ ఒక మంచి ఆటోమొబైల్ హబ్గా ఈ ప్లాంట్ రాకతో ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో లెట్స్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. తెలంగాణలో కూడా ఇటువంటి ఒక ప్లాంట్ రావాలని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ ఉంటాం కాబట్టి. సో శ్రీనివాస్ అర్కాన్సా యూఎస్ఏ నుంచి మెయిల్ పంపించారు. ప్రీమియం షో ప్రైస్ బాహుబలి $35. ఇటువంటి క్రౌడ్స్ నేను ఎప్పుడు చూడలేదు యూఎస్ఏలో. సో వీఆర్ గోయింగ్ టు వాచ్ ప్రీమియం షో టుమారో ఆఫ్టర్నూన్ అని మెయిల్ పంపించారు. సో రాక్
ఎంజాయ్ చేయండి సినిమాని, బాహుబలి సినిమాని. ఆ నోట్తో కార్యక్రమాన్ని మనం 8:57 అయింది ఇక్కడ ముగించేసి యూట్యూబ్ ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. www.youtube.com/tv5money లేదా profityourtrade.in ఈ వెబ్సైట్ నుంచి కూడా యూట్యూబ్ ప్రసారాలు వీక్షించవచ్చు. కీప్ వాచింగ్ TV5.